అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 27వ అధ్యాయం. ఓ అగస్త్య మునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతి సహాయమును ప్రకటించుచు ఇట్లనియే. భగవంతుడిట్లు పలికెను. దుర్వాస, అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును చేయుచున్నవి. ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు. నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను. అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును. అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగునుగాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది. రాజు ప్రాయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయ్యని దుఃఖించుచున్నాడు. కాబట్టి త్వరగా పొమ్ము. రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు. నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది. చీచి, బ్రాహ్మణోపద్ర పకారకుడైన రాజు ఎందుకు? రాజు మనుష్యులను పాలించేవాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ్జ, జరాయుజములను 4 విధములగు జీవములను సర్మార్గమందుంచి పాలించవలెను. అందులో అందరికీ దండన మీయదగును. పాలించవలెను. బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్య ధర్మరతులను లోభ దంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనని పక్షమందు అతని తల గోరిగించుట, ధనమును హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలెను. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నాను, వాడిని రాజు దండించరాదు. రాజు ధర్మార్థ బుద్ధి గలవాడుగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తన కపకారము చేయువానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు. బ్రాహ్మణేతారులందరూ భయము లేక క్షాత్రకీర్తిని చూపవలేను గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించినని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది. బ్రాహ్మణుడు లాగబడి గాని, కొట్టబడి గాని, ధనహీడుగా చేయబడి గాని ఎవనిని ఉద్దేశించి ప్రాణములు విడిచినో వాడును బ్రహ్మహంతకుడగును. దుర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నామూలముగా గలిగెను కదా, కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుచున్నాడు. దుర్వాస అంబరీషుడి ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు. కాబట్టి నీవచటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును. ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను. ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను. అంబరీషుడు పలికెను. ఓ చక్రమా, నన్ను మన్నించుము. ఆర్తుని సంహరించుట న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యముతో హింసించుట తగదు. రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము. అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగిలించుకొని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను. इति श्री कांदपुराणे कार्तिक महत्ये 7विंशाध्याय समाप्तः।